అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ హసుర 55వ భాగం. తన వ్యాపారం గురించి మాట్లాడటానికి ఏకే ఊటీలో ఉన్న హిందూజా దగ్గరకొచ్చాడు. అక్కడే వేదాని కలిశాడు. వేద ఏకేతో కలిసి హైదరాబాద్ రానని ఖచ్చితంగా చెప్పి దేవేంద్రతో వెళ్ళిపోయింది. రెండో రోజు ఉదయం విషయమంతా తెలుసుకున్న హిందూజా తమ కొండ మీద ఉన్న ఇంట్లోనే వేదాతో మాట్లాడుతూ ఉండగా బయట గార్డెన్లో నుండి తన వైపు ఎవరో తెలిసిన వ్యక్తి వస్తున్నట్టు అనిపించింది వేదాకి. ఆ వ్యక్తి వెనకాల నుండి వాచ్మెన్ పరిగెత్తుతూ వస్తున్నాడు. హిందూజాతో మాట్లాడుతూనే ఎవరొస్తున్నారా అని కళ్ళు చిట్లించి చూసింది వేద. ఆ వస్తున్నదెవరో తెలియగానే కళ్ళు తామర పువ్వు రేఖలా పెద్దగా విచ్చుకున్నాయి. రైజా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది వేద. రైజా వెనకాలే వస్తున్న వాచ్మెన్ పరిగెత్తుకుంటూ వస్తున్న వేదాన్ని చూసి అక్కడే ఆగిపోయాడు. ఈవిడ మేడంకి తెలిసినావిడ, ముందే చెప్పొచ్చుగా అని చేత్తో తలగొక్కుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు వాచ్మెన్. రైజా అరుస్తూ పరిగెత్తుతూ వచ్చి వేదాన్ని ఎత్తుకుని గుండ్రంగా తిప్పింది. ఎన్నాళ్ళయింది చూసి? వేదాన్ని కిందకి దింపుతూ సంతోషంగా అంది రైజా. నా మీద కోపం వచ్చిందా? ఇన్నాళ్ళు వెతకాలనిపించలేదా? ఆమెని గట్టిగా హత్తుకుంటూ అంది వేద. బాస్ కోసం కాదు కానీ నా కోసం వెతికాను. నాకు కుదిరిన ప్రతి ప్లేస్లోనే వెతికాను. నువ్విక్కడ కొండపైకొచ్చి దాక్కుంటే ఎవరికి కనిపిస్తావు? కనీసం సిగ్నల్ కూడా లేదు. ఎలా ఉన్నావు వేదా? కనీసం నాకు ఫోన్ చేయాలనిపించలేదా? అలిగినట్టుగా మొహం పెట్టి అంది రైజా. ఇక్కడికి వచ్చాక చాలాసార్లు మాట్లాడాలనిపించింది, కానీ ఆ ప్రయత్నం చేయలేదు. ముందు లోపలికి రా అంటూ రైజాతో మాట్లాడుతూనే లోపలికి తీసుకొచ్చింది వేద. అక్కడే ఉన్న హిందూజాకి రైజాని పరిచయం చేసింది. వేదాకి తెలియని విషయాలు కూడా హిందూజాకి తెలియటంతో రైజా ఎవరో, ఆ ఇద్దరి మధ్య ఉన్న బంధమేంటో అర్థం చేసుకోగలిగింది. స్నేహితులిద్దరూ చాలా రోజుల తర్వాత కలిశారు. నేను కాఫీ పంపిస్తాను, మీరు గార్డెన్లో కూర్చొని మాట్లాడుకోండి అంటూ నవ్వుతూ లెగిసింది హిందూజా. వేద రైజా ఇద్దరూ గార్డెన్లోకి వెళ్ళాక ఊటీలో ఏకేకి తనకి ఏర్పడిన బంధం దగ్గర నుండి దేవేంద్ర కలిసినంత వరకు చెప్పింది. ఇప్పుడు చెప్పు రైజా, నేను చేసిన దాంట్లో ఏదైనా తప్పుందా అడిగింది వేద. తప్పు లేదు, కానీ నాకు విషయం చెప్పు. నీకు బేబీ కావాలనుందా, లేకపోతే ఆల్రెడీ బేబీ నీలో ఉందా? వేద పొట్ట మీద చెయ్యేస్తూ అడిగింది రైజా. వేద సిగ్గుపడుతూ నవ్వుతూ తలదించుకుంది. అయితే నువ్వు ప్రెగ్నెంటా? ఈ విషయం బాస్కి తెలుసా? సంతోషంగా కూర్చున్న చోటు నుండి లెగిసి ఎగురుతూ అంది రైజా. లేదు, అందుకే కదా ఈ బాధంతా చిరుకోపంగా అంది వేద. సంతోషంతో అటూ ఇటూ తిరుగుతున్న రైజాని పట్టుకొని తన పక్కనే కూర్చోపెట్టుకుని, అవును, ఇక్కడికింత సడన్గా ఎందుకొచ్చావు, ఎలా వచ్చావు అడిగింది వేద. అదో పెద్ద కథ. నువ్వు ఊటి నుండి తిరిగొచ్చాక నాకు కనిపించలేదు. అసలు వచ్చావో రాలేదో అర్థం కాలేదు. అందరూ బాస్ ఒక్కరే తిరిగొచ్చారనుకున్నారు. నేను చాలాసార్లు బాస్ని అడిగాను, ఏమీ మాట్లాడలేదు. పైగా నన్ను ఆస్ట్రేలియా వెళ్ళిపోమ్మంటూ సడన్గా నా పాస్పోర్టు, దానికి సంబంధించిన పేపర్స్ ఇచ్చారు. బాస్ చెప్పిన మాట వినాలి కదా, తప్పదు. అందుకే వెళ్ళిపోయాను. కానీ నీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఎక్కడెక్కడో వెతికించాను, ఎక్కడా దొరకలేదు. అయితే బాస్కి నీకు మధ్య ఏదో జరిగిందని నాకు అర్థమైంది. అందుకే నీ మాట బాస్ నోట్లో నుండే వింటానని అనుకున్నాను. ఇదిగో నిన్న కాల్ చేశారు, నీ అడ్రస్ ఇచ్చి ఇక్కడికి రమ్మన్నారు. వెంటనే వాలిపోయాను. వేద బుగ్గకిల్లుతూ అంది రైజా. బాస్ నిన్ను రమ్మని చెప్పారా? అంటే నన్ను తీసుకురమ్మన్నారా అడిగింది వేద. అంతే కదా, నిన్ను కలిసి మాట్లాడి తీసుకురమ్మని చెప్పారు. కానీ ఈ ఒక్కసారి నా కోసం రా. వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటం నీ ఇష్టం, ప్లీజ్ రైజా బ్రతిమాలుతూ అడిగింది. అప్పుడే ఇంట్లోకొచ్చిన దేవేంద్ర సోఫాలో హిందూజా ఒక్కరితే కూర్చోటం కనిపించేసరికి, మీరొక్కరే ఉన్నారు, వేద ఎక్కడుంది అని ఇంట్లో అటూ ఇటూ చూస్తూ అడిగాడు. దేవేంద్రని దగ్గరికి రమ్మని చేత్తో సైగ చేసింది హిందూజా. కనుబొమ్మలు ముడిచి ఏంటి అన్నట్టు దగ్గరకొచ్చాడు దేవేంద్ర. నీ వేద ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పేరు రైజా అంట. ఆస్ట్రేలియా నుండి వచ్చింది. ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. మరి నీ వేద ఆమె భర్త దగ్గరికి వెళ్ళిపోతుందేమో చిన్నగా అంది హిందూజా. దేవేంద్ర ఓ సెకను ఆలోచించి, అలా ఏం వెళ్ళదు. వెళ్తే నేను కూడా వెళ్తాను. నివేదాని ఏడిపించకుండా చూసుకునే బాధ్యత నాది అన్నాడు దేవేంద్ర.
దేవేంద్ర గార్డెన్లోకి వెళ్ళగానే రైజా వేద మాట్లాడుకుంటూ కనిపించారు. వాళ్ళ వైపే వస్తున్న దేవేంద్రని చూసి, దేవా, తను రైజా అంటూ పరిచయం చేయబోయింది. దేవేంద్ర చెయ్యడ్డు పెట్టి, నాకంతా తెలుసు, నేనెప్పుడు చూడలేదనుకుంటున్నావా? నీ ఫ్రెండ్ కంటే ముందు ఏకేకి దూత కదూ, కాని ఇప్పుడెందుకొచ్చింది? రైజా వైపు కోపంగా చూస్తూ అడిగాడు దేవేంద్ర. మీరేదో మా వేదాన్ని జాగ్రత్తగా చూసుకున్నారని ఇలా మాట్లాడటమేం బాలేదు. కాసేపు నాతో వస్తుంది. అది ఓ 2 గంటల్లో తిరిగి తీసుకొస్తాను అంది రైజా. ఏ, నేను మీతో వస్తే అభ్యంతరమా? కనుబొమ్మలు పైకేస్తూ అడిగాడు దేవేంద్ర. వేద కూడా ఏకేని రైజా కోసం మరోసారి కలవాలనుకుంది. నిజానికి ఏకేని చూడాలని తన మనసు పరితపిస్తోంది. తనతో పాటు దేవేంద్ర వస్తే ఖచ్చితంగా ఏకేకి దేవేంద్రకి మళ్ళీ గొడవ జరుగుతుంది. అందుకే వేద వెంటనే దేవేంద్ర వైపు తిరిగి, ఇప్పుడొదిలే దేవా, నేనే ఫోన్ చేస్తాను, అప్పుడు రా అని చెప్పింది. దేవేంద్ర కాసేపు ఆలోచించి, నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, 1 గంట చూస్తాను, నువ్వు రాకపోతే వచ్చేస్తాను అని అన్నాడు. సరే అంటూ తల ఊపి కారులో బయలుదేరారు. 10 నిమిషాల్లో ఏకే ఉన్న హోటల్ దగ్గరకొచ్చారు రైజా వేద. చూడు వేద, మీ దేవేంద్ర వచ్చాడంటే నన్ను పీక పిసిగి చంపేస్తాడు. బాస్ని కలిసి వెంటనే రా, కమిట్ అయిపోయి వెళ్ళిపోతాననకే అంటూ ప్రతిమాలుతూ చూసింది రైజా. వేద కోపంగానే నవ్వుతూ చూసింది. అంటే మీ ఇద్దరూ కలవకూడదని కాదు. బాసు నువ్వు కలిస్తే సంతోషమే బేబీ, కానీ ఇప్పుడు కాదు. కావాలంటే మీకు మీరుగా కలవండి. ఆ దేవేంద్ర చేతిలో నా ప్రాణాలు ఇరికించకు అంటూ 2 చేతులు జోడించి నవ్వుతూ లోపలికి వెళ్ళమన్నట్టు దారి చూపించింది రైజా. వేద రాక కోసమే ఎదురుచూస్తున్న ఏకే తలుపు చప్పుడు వినపడేసరికి ఒక్కసారిగా గుండె జల్లుమన్నట్టు లెగిసి నిల్చున్నాడు. తన ఎమోషన్ అంతా కంట్రోల్ చేసుకొని వెళ్ళి తలుపు తీశాడు ఏకే. సార్, మీకోసం లంచ్ తీసుకొచ్చాను అంటూ ఎదురుగా సర్వీస్ బాయ్ కనిపించాడు. దాచిపెట్టుకున్న ఎమోషన్ మొత్తం ఒక్కసారిగా అగ్నిపర్వతంలో లావాలా పైకి ఎగిసిపడింది. నా పర్మిషన్ లేకుండా తలుపు కొడతావా? నేను ఫుడ్ ఆర్డర్ చేశానా అని గట్టిగా అరుస్తూ అతన్ని చంపేసేలా చూశాడు ఏకే. ఒక్కసారిగా వినిపించిన సింహం గర్జనకి భయపడినట్టు లంచ్ తీసుకొచ్చిన సర్వీస్ బాయ్ మెట్లు కిందిగా పరిగెత్తాడు. కంగారుగా వస్తున్న అతన్ని చూసి విషయం ఏంటో అడిగి తెలుసుకుంది రైజా. అతని దగ్గర నుండి లంచ్ ప్లేట్ అందుకొని ఏకే గదికి వెళ్ళింది వేద. వెంటనే తలుపు కొట్టిన శబ్దం వినిపించటంతో ఏకే కోపంగా వచ్చి తలుపు తీసి ఇంకా ఏదో తిడదామనుకుంటూ ఉండగా ఎదురుగా ఉన్న వేదాన్ని చూడగానే ఒక్కసారిగా పైకెగిసిన కోపమంతా చల్లారిపోయింది. నాకు తెలుసు నువ్వొస్తావని ఏకే ఆమెని చూస్తూ పొగరుగా అన్నాడు. ఏ, లంచ్ తినకుండా ఎవరి మీద కోపాన్ని చూపిద్దామనుకుంటున్నారు? వేద అడుగుతూ లోపలికొచ్చి లంచ్ ప్లేట్ని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టింది. లోపలికి రాగానే వెంటనే గది తలుపు వేసేసి వేదాని వెనకాల నుండి హత్తుకున్నాడు ఏకే. ఇక్కడి నుండి నువ్వు లేకుండా వెళ్ళే ప్రసక్తే లేదు అంటూ వెనకాల నుండి ఆమె చెవు మీదుగా ముద్దిచ్చి నెమ్మదిగా ముందుకు తిప్పి ఎన్ని రోజులుగా దూరమైన తన దాహాన్ని ఆమె పెదాల్ని అందుకుంటూ ఆమెకి ఊపిరాడనివ్వకుండా తీర్చుకున్నాడు ఏకే. అతని స్పర్శకి ఇంకా దగ్గరవ్వాలని అనిపిస్తూ ఉండగా, మనకి పిల్లలొద్దు, అలాంటి కమిట్మెంట్ నాకిష్టం లేదు అన్న మాట గుర్తొచ్చి అతనికి దూరంగా జరగపోయింది వేద. ఏకే కదలనివ్వలేదు. నడుముని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఆమె మెడవంపుల్లో మొహాన్ని దూర్చేస్తూ తన ఒంటి సువాసన్ని గుండెల నిండా పీలుస్తూ, నాకు నువ్వు కావాలి, ఇప్పుడే కావాలి మత్తుగా అన్నాడు ఏకే. ఏ, ఇందుకోసమేనా నన్ను రమ్మన్నారు? వేద అడగటంతో ఏకే చివ్వున తలెత్తాడు. ఇది నాకు నీతో మాత్రమే కావాలి, నువ్వు జీవితాంతం నా పక్కనుండాలి అన్నాడు ఏకే. లేదు బాస్, ఇప్పుడు కుదరదు అంటూ ఏకేని వెనక్కి తోస్తూ ఉండగా ఆమె చేతిని గట్టిగా పట్టుకొని, ఈ ఏకేకి అడ్డు చెప్తున్నావా? నేను కావాలి అంటే కావాలి అని పొగరుగా అంటూ ముందుకొచ్చాడు ఏకే. వేద అతని దగ్గరతనాన్ని భరించలేకపోతుంది. ఇంకాసేపు అలానే ఉంటే అతనితో పాటు వెళ్ళిపోతానేమోనని భయం వేసింది. నెమ్మదిగా అతని చేతిని ఆమె పొట్ట మీదకి జరుపుకుంటూ, మీరిప్పుడు నన్నేమీ చెయ్యలేరు, నేనొక్కదాన్ని కాదు, మీరు ఫైట్ చెయ్యాలంటే మా ఇద్దరితో చెయ్యాలి అతని కళ్ళల్లోకి చూస్తూ భయంగా చెప్పింది వేద. ఆ మాటని ఊహించలేని ఏకే
ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆమె నుంచి దూరంగా జరిగి, ఏం మాట్లాడుతున్నావు? అలా అయ్యే అవకాశం లేదు. నేను చాలా అని తడబడుతూ ఉండగా అతనికి గతం గుర్తొచ్చి ఏకే నోటి వెంట మాట రాలేదు. మొదటిసారిగా తన తల్లి తండ్రి బంధం గుర్తొచ్చింది. ఆ తర్వాత నిర్మల మాటలు గుర్తొచ్చాయి. వేదాకి బిడ్డ పుడితే తన జాతకం ప్రకారం తను అపాయంలో ఉంటుంది. ఒకవేళ తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే తండ్రికి నష్టం జరుగుతుంది. ఈ మాటలన్నీ గుర్తొచ్చిన ఏకే, లేదు, నీకు నాకు మధ్య ఎవ్వరూ రాకూడదు. నన్ను ఓడించేవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని ఆవేశంగా అంటూ తలుపు తీసుకుని కిందకి వెళ్ళి కారు స్టార్ట్ చేసి ఎటు వెళ్తున్నాడో అర్థం కాకుండా వేగంగా బయలుదేరాడు. వేద కంగారుగా కిందకొచ్చింది. అప్పుడే దేవేంద్ర కూడా వచ్చాడు. ఏమైంది వేద? అడిగింది రైజా. బాస్కి నిజమేంటో చెప్పాను. నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి అలా వెళ్ళిపోయారు. ప్లీజ్ దేవా, బాస్కి ఏమీ కాకుండా చూసుకో, వెళ్ళవా అంటూ దేవేంద్రని చూస్తూ జాలిగా అడిగింది వేద. వేద ప్రెగ్నెంట్ అన్న విషయం ఏకేకి తప్ప అందరికీ తెలుసు. అందుకే ముందు రోజు తన చేతికి గాయమైనప్పుడు ఏకే యాంటీబయాటిక్కి సంబంధించిన ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పినా దేవేంద్ర ఇవ్వలేదు. ఆమె కడుపులో బిడ్డకి ఏమీ కాకుండా జాగ్రత్తగా ఉండేలా నొప్పిని తగ్గిస్తూ కొంచెం మత్తుగా ఉన్న ఇంజెక్షన్ని ఇచ్చాడు. వేద, నువ్వేం భయపడకు, నేను వెళ్ళి తీసుకొస్తాను, వాడికి ఏమీ కాదు. రైజా, నువ్వు వేదాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళు, జాగ్రత్తగా చూసుకో అంటూ చెప్పి ఏకే వెళ్ళిన దిశకే బయలుదేరాడు దేవేంద్ర. చాలాసేపటి వరకు వేద అక్కడి నుంచి కదలటానికి ఇష్టపడలేదు. వేద, నువ్వనుకున్నట్టు ఏమీ జరగదు, బాస్ ఎక్కడికి వెళ్ళరు, ఏమీ కాదు అని నెమ్మదిగా ఒప్పిస్తూ ఇంటికి తీసుకెళ్ళింది రైజా. ఏకే వెళ్ళిన వేగానికి ఎటువైపు వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాలేదు దేవేంద్రకి. కానీ కొన్ని నెలలుగా అతను చూస్తున్న ఊరు కాబట్టి ఆ నిమిషం మొగాడిగా ఏకే ఎక్కడికి వెళ్ళుంటాడో ఊహించి తిన్నగా బార్కి వెళ్ళాడు దేవేంద్ర. తాను అనుకున్నట్టుగానే ఏకే అక్కడ తాగుతూ కనిపించాడు. దేవేంద్ర వెళ్ళేసరికి అక్కడ 2 ఖాళీ బాటిళ్లు కనిపించాయి. నీకన్నిట్లోని తొందరేనా? అప్పుడే ఇంత తాగావా అంటూ ఏకే చేతిని అందుకొని అతని భుజం మీద వేసుకోవడానికి ప్రయత్నించాడు దేవేంద్ర. ఏంటి నువ్వు? నా పర్మిషన్ లేకుండా నన్ను ముట్టుకుంటావా? నీకెంత ధైర్యం? ఈ ఏకేనే పట్టుకునే ధైర్యం వచ్చిందా? ఏకే మత్తుగా అన్నాడు. అవును, నువ్వు పెద్ద విశ్వామిత్ర. నీ తపస్సుని భంగం చేయటానికి నేను వచ్చిన ఊర్వశిని, నిన్ను ముట్టుకోకూడదు అని వెకిరిస్తున్నట్టుగా అంటూ ఏకే చేతిని తన భుజం మీద వేసుకుని ముందుకి నడిపించాడు. వేద నాది, నువ్వెందుకొచ్చావు? వెళ్ళిపో అంటూ దేవేంద్రని చెంప మీద కొట్టాడు ఏకే. రెండోసారి కొట్టబోతూ ఉండగా చేత్తో పట్టుకొని, నీ వేదాకి నువ్వంటే ఇష్టమైతే నువ్వేది చెప్తే అది వినాలిగా, నేను చెప్పేది ఎందుకు వింటుంది? నోరు మూసుకుని ఇంటికి పదా. దేవేంద్ర అనగానే ఏకేకి ఇంకా కోపం వచ్చింది. కొట్టాలని ముందుకొచ్చాడు కానీ ఎక్కువగా తాగి ఉండటం వల్ల మత్తుగా అతని మీదే వాలిపోయాడు. కారులో కూర్చోపెట్టుకుని తీసుకెళ్తున్నంతసేపు నా వేద, నా నివేద, నా బుజ్జి బుజ్జి నివ్వి, నన్ను వేదాన్ని ఎవ్వరూ విడదీయలేరు అని ఆకాశంలో చంద్రుడిని చూస్తూ మత్తుగా అన్నాడు ఏకే. ఆ నిమిషం అతని కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమకి ఆశ్చర్యపోయాడు దేవేంద్ర. వెంటనే ఏకే అతని పొగర్ని గుర్తు చేసుకుని, అందరూ నా దగ్గరికే రావాలి, నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళను. ఈ ఏకేని ఓడించేవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని చేతులూపుతూ అంటూ ఉండగా మళ్ళీ మొదలుపెట్టాడు. ఏకే ఏకే, వీడొక పోటుగాడు, వీడినెవ్వరూ ముట్టుకోకూడదు, పైగా చెప్పిన మాటే వినాలి అని డ్రైవింగ్ చేస్తూనే ఏకేని చూస్తూనే చిన్నగా తనలో తానే కొనుక్కున్నాడు దేవేంద్ర. దేవేంద్రకి ఏకేని ఏడిపించాలనిపించింది. ఏకే, ఇప్పుడు ఈ కొండ మీద నుండి నిన్ను తోసేస్తే ఎవ్వరికీ తెలీదు, నువ్వు కూడా తాగిన మత్తులో ఉన్నావు, తిరగబడలేవు అని ఏకేకి వినపడేలా గట్టిగా అన్నాడు దేవేంద్ర. ఏంటి, ఈ కొండ మీద నుండి నన్ను తోసి చంపేయాలనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. నువ్వు తొయ్యాలన్నా నా పర్మిషన్ కావాలి, ఈ ఏకే పర్మిషన్ కావాలి పొగరుగా అన్నాడు ఏకే. వీడికి ఈ ఏకే అన్న బలుపుని దించాలి. కొండ మీద నుండి తొయ్యాలన్నా వీడి పర్మిషన్ కావాలంట. ఇన్ని సంవత్సరాలు ఈ నివేద వీడిని ఎలా భరించిందో ఏంటో అని మనసులోనే అనుకుంటూ భారంగా గాల్ని వదిలాడు దేవేంద్ర. ఏకే
వెళ్ళే వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్న తర్వాత హోటల్ గదికి తీసుకొచ్చి ఏకేని జాగ్రత్తగా తీసుకెళ్లి గదిలో మంచం మీద పడుకోబెట్టి తను ఎస్టేట్కి బయలుదేరాడు. దేవేంద్ర వెళ్లే దారంతా ఏకే గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తామిద్దరికీ మధ్య చిన్నప్పటి నుండి జరిగిందేంటో మొత్తం తెలుసు. వేద మీద ఉన్న ప్రేమ కనిపిస్తోంది, కానీ మొండిగా ప్రవర్తిస్తున్నాడు. ఆ మొండితనం అతను చిన్నప్పటి నుండి పెరిగిన పరిస్థితుల వల్ల కావచ్చు. కానీ ఇప్పుడు వేదాకి తన బిడ్డ కావాలి, అలాగే ఏకే కూడా కావాలి. కానీ ఏకే మొండితనం వల్లే వేద దూరం అవుతోంది. ఏకే ఎలాగైనా అబార్షన్ చేయించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇదంతా ఆపాలి. ఆ ఇంటి వారసుడు వేద కడుపున పుట్టాల్సిందే. తనలో తనే అనుకుని గట్టిగా నిర్ణయించుకున్నాడు దేవేంద్ర. దేవేంద్ర ఎస్టేట్లో ఉన్న ఇంటికి చేరుకోగానే వేద పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది. బాస్కి ఎలా ఉంది? కంగారుగా అడిగింది. వాడికేమవుతుంది? ఏమీ కాలేదు, బానే ఉన్నాడు. తాగిన మత్తులో గోడకు గుద్దుకుంటూ కింద పడ్డాడు. తలకి చిన్న గాయమైంది. అది పెద్ద భయపడేంత గాయమేమీ కాదు. దేవేంద్ర చెప్పడంతో వేద మరింత భయపడింది. రైజా అప్పుడే వచ్చి, నువ్వేం కంగారు పడకు, బాస్కి ఇలాంటివన్నీ చాలా మామూలే. ఇది ఒక దెబ్బేనా? ఇప్పుడెళ్తానని అనకు. నీలో మరో బిడ్డ ప్రాణం పోసుకుంటుంది. నువ్విలా టెన్షన్ పడకూడదు. ఇలాంటి సమయంలో రాత్రులు ఎక్కడికి వెళ్ళకూడదు అంటూ వేదాకి ధైర్యం చెప్తూ రైజా వేదాని లోపలికి తీసుకెళ్ళింది. వేద, నువ్వేం కంగారు పడకు, ఇప్పుడు హోటల్ రూమ్లోనే పడుకొనున్నాడు. నేను మళ్ళీ వెళ్తాను, ఉదయమే తీసుకుని వస్తాను. లోపలికి వెళ్తున్న వేదాన్ని పిలిచి చెప్పాడు దేవేంద్ర. వేద మనసు కుదుటపడింది. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.